నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణ సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ నివాసాల వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో టిట్కో గృహాల వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని సూచించారు. రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, టిట్కో గృహాల వద్ద తనిఖీలో 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. మత్తు పదార్థాలు సేవించిన వాటిని అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కొత్త వ్యక్తుల సంచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఆయన వెంట 1వ, 2వ పట్టణ సీఐలు పాపారావు, రవికిరణ్, ఎస్ఐలు మనోజ్ కుమార్, సుధీర్ కుమార్, శ్రీహరిబాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. తెల్లారుజామున ఇక్కడ చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం ఒక 25 వెహికల్స్ రికార్డు లేనివి వాటిని వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరైనా ఇల్లీగల్ కార్యక్రమాలు, గంజాయిలు కానీ లిక్కర్ కానీ దొరుకుద్దని చూసాము. అలాంటిది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఈ టిట్కో హౌసెస్లో రకరకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసు వారికి తెలియపరిచిన అందరూ కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయడం జరిగింది. మొత్తం కాలనీ వాళ్ళందరూ పిలిచి అవేర్నెస్ చేయడం జరిగింది. ఇలాంటి కాటన్ చర్చలు పరంపర కొనసాగుతూనే ఉంటాయి. సార్వత్రిక ఎన్నికలు 2024 పోలింగ్లో జరిగిన మే 13వ తేదీన చిల్లకూరు జెడ్పీ హైస్కూల్లో జరిగిన ఘర్షణకు తనను బాధ్యుడిగా చేస్తూ పోలీసులు 41A నోటీసు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరియు మాజీ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పోలీస్ శాఖ అధికారులను ప్రశ్నించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిల్లకూరు పోలీసులు ఆయనకు పంపిన 41A నోటీసుకు సంబంధించి వివరాలు మీడియాకు తెలిపారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరియు మాజీ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పోలింగ్ జరిగిన మే 13వ తేదీన చిల్లకూరులో జరిగిన ఘర్షణకు కారణమైన ఎమ్మెల్సీ మరియు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్పై ఎందుకు కేసు నమోదు చేయలేదని, ఘర్షణ గాయపడిన బాధితులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టిన కేసును ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనంలో వైసీపీ నాయకులు ఓటర్లను కొనుగోలు చేసేందుకు నగదు రవాణా చేశారని మరియు పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు నగదు పంపిణీ చేశారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులు ఉన్నతాధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరు చూస్తుంటే గూడూరు డీఎస్పీ ద్వారా తమకు ప్రాణహాని కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గూడూరు డీఎస్పీ విధుల్లో ఉంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎన్నికల కమిషన్ను ఆశ్రయిస్తామని, న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటామని తెలిపారు. కొన్ని కేసులు కట్టారు. మొట్టమొదట పట్టాభిరామరెడ్డి గారితో అక్కడ మేరీ మురళి గారు వాదించుకోవడం, దాని తర్వాత చిలకూరుకు వచ్చి రామచంద్రారెడ్డి గారు బూత్లో ఉంటే బూత్లోకి ఆయన జొరబడిన తర్వాత రామచంద్రారెడ్డి గారు అయ్యా మీరు ఒక్కరే వెళ్ళాలా, మిగతా వాళ్ళు వెళ్ళకూడదని చెప్పడం, తర్వాత ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేయడం, ఎస్ఐ గారు వచ్చి రామచంద్రారెడ్డి గారిని నానా దుష్పష్టాడుతూ తప్పుడు మాట చెప్తూ కొట్టుకుంటూ తీసుకొచ్చి కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులుగా అప్పచెప్పి కొట్టమని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగిన విషయం, వాస్తవాలు. ఆ విషయంలో తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్రోల్ వాళ్ళ మీద వాళ్ళు పోసుకుంటే పోలీసు వాళ్ళు మా పైన పోసారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఆ పక్క ఒక 16 మందిని, ఈ పక్క ఒక 7 మందిని పోలీసులు కేసులు నమోదు చేశారు 13వ తేదీ. ఆ 13వ తేదీ కేసుల్లో సునీల్ కుమారు పైన ఎక్కడ కూడా కేసు లేదు, నా పేరు ఎక్కడ కూడా పెట్టలేదు. ఈరోజు మధ్యాహ్నం 1:30 సమయంలో రూరల్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్ అంటే నేను బయట నానయ్యా అన్నారు. సార్ మీకు నోటీస్ ఇవ్వాలి సార్ అన్నాడు. కంప్లైంట్ చేసింది ఏంటంటే ఆ సమయంలో ఎక్స్ఎమ్మెల్యే మరియు ప్రస్తుత అభ్యర్థి టీడీపీ కంటెస్టింగ్ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అక్కడికి వచ్చి కొంతమందితో వచ్చి మమ్మల్ని ఉద్దేశించి మీరు రౌడీలా మెందు చూస్తానని
అన్నాడు అని ఒక మాట దాంట్లో పొందుపరిచాడు. దానికి అనుగుణంగా వాళ్ళు నా పేరుని 13వ తేదీ జరిగినటువంటి ఎఫ్ఐఆర్లో నా పేరు చేర్చకుండా కొత్తగా ఈరోజు చివరిలో ఆయన కూడా చెప్పాడు, లాస్ట్లో వచ్చాడు సునీల్ కుమార్ అని. ఈరోజు సునీల్ కుమార్ ప్రోద్బలంతో ఏం జరిగిందని చెప్పి నాకు నా పైన కేసు బుక్ చేసి వాళ్ళు ఈరోజు 41 నోట్ ఇచ్చేదానికి నా దగ్గరికి వచ్చారు. సరే, వచ్చిన తర్వాత నేను ఎస్ఐ గారికి చెప్తూ ఉన్నా, సరే సాయంత్రం 6 గంటలకు రానండి, నేను ఉంటాను తీసుకుంటానని చెప్పా. తర్వాత సిఐ గారికి ఫోన్ చేశా. సిఐ గారికి ఫోన్ చేశా, ఓకే ఇబ్బంది లేదు సార్, నా పైన ఇచ్చారు కదా కేసు, నేను ఇచ్చిన కేసుని ఏం చేశారన్నా, నాకు మీ కేసు రాలేదన్నాడు. మేము అన్ని కేసులన్నీ కూడా లాయర్ ద్వారా త్రూ ప్రాపర్ ఛానల్గా అన్ని రిజిస్టర్ పోస్ట్ చేశాం. అలాగే ఎమ్మెల్సీ కూడా చిలకూరు పోలీస్ స్టేషన్కి పెట్టాము. కానీ ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. సిఐ గారు నాకేం రాలేదు సార్, ఉంటుందేమో స్టేషన్కి వెళ్తాను సార్ అని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు నాతో చెప్పడం జరిగింది. అది కూడా చూడండి సార్, అది కూడా కేసు కట్టండి, అందరికి కట్టినప్పుడు మాది కట్టాలి కదా అని చెప్పారు. తర్వాత ఆయన్ని రామచంద్రరెడ్డి గారిని కొట్టడం అందరూ కూడా మెంత తెలిసిన విషయం. ఇక్కడ వీడియో ఫుటేజ్ కూడా ఉంది, కావాలంటే ఒకసారి మీకు కూడా చూపిస్తా. ఇదో చూడండి, మేరీ మురళి గారు పట్టాభిరెడ్డి గారితో వాగ్వాదం అయ్యి పట్టాభిరెడ్డి గారిని తోసినటువంటి దృశ్యం ఇది. వెంటాడతారంట మొత్తం రికార్డింగ్లో ఉంది. ఆయన పేరు ఎందుకు పెట్టలేదు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పింది ఈరోజు గూడూరులో ఉన్నటువంటి డిఎస్పీ దగ్గర నుంచి, సిఏ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి మొత్తం కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తున్నారు. ఎస్పీ గారిని కలిసి మేము ఎస్పీ గారికి తెలియజేస్తున్నాం, దయచేసి ఎస్పీ గారు దీనిపైన మీరు దయచేసి విచారించండి. ఒక అధికారిని నుండి అసలు గూడూరులో ఏం జరుగుతుందో మీకు కూడా అర్థమవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని చంబడిపాలెం గ్రామంలో సోమవారం నాడు జరిగిన ఘర్షణలో పురిని అశోక్ అనే 30 సంవత్సరాల యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు గూడూరు మండల పరిధిలోని చంబడిపాలెం గ్రామంలో నివసిస్తున్న పురిని మస్తానయ్య మరియు అతని తమ్ముడు అశోక్లకు అదే గ్రామానికి చెందిన మధుసూదన్ కుమారుడు గుర్రవయ్యకు మధ్య వ్యక్తిగత కారణాలతో ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో మస్తానయ్య మరియు అశోక్ ఇద్దరు కలిసి గురవయ్య ఇంటికి వెళ్లి గొడవపడి గురవయ్య తండ్రి మధుసూదన్ పై మస్తానయ్య కర్రతో దాడి చేయడంతో అడ్డుకోబోయిన అశోక్ కర్ర తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అశోక్ను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. పొరపాటున అన్న చేతిలో కర్ర సొంత తమ్ముడుకు తగిలి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తూకం మరియు కొలతల్లో మోసాలు జరిగితే శాఖాపరంగా వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైతు బజార్లో లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు రైతులకు మరియు వినియోగదారులకు అవగాహన కల్పించారు. రైతు బజార్లో వ్యాపారాలు చేస్తున్న దుకాణాలను పరిశీలించి వారు వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ కాటాలు మరియు తూకం రాళ్లను పరిశీలించారు. వినియోగదారులకు వ్యాపారస్తులు ఖచ్చితంగా నిర్దేశించిన తూకాలతో మరియు కొలతలతో వినియోగ వస్తువులను విక్రయించాల్సి ఉంది. సక్రమంగా తూకాలు కొలతలు జరుగుతున్నాయో లేదో పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లీగల్ మెట్రాలజీ శాఖ ఏర్పాటు చేసింది. వినియోగదారుడు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం వివిధ రకాల చట్టాల రూపంలో వ్యాపారస్తులు నడుచుకోవాల్సి ఉంటుందని లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ మీడియాకు తెలిపారు. ప్రతి సంవత్సరం ఎలక్ట్రానిక్ కాటాలను, తూనికలు, కొలతల భాగం అధికారులకు చూపి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని, అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వ్యాపారస్తులు వినియోగించే తూకం రాళ్లను అధికారులకు చూపి వారి పరిశీలన అనంతరం ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. వ్యాపారస్తులు వినియోగదారులకు సరైన తూకం మరియు కొలతలతో వినియోగ వస్తువులు విక్రయించాలని, లేని పక్షంలో శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ గూడూరు తూనికల కొలతల శాఖ తరపున ఈరోజు గూడూరు రైతు బజార్లో వినియోగదారులకి అవగాహన మరియు తూకాలకి కరెక్ట్గా ముద్ర చేయించారా, కాటాలకి కరెక్ట్గా ముద్ర చేయించున్నారా, వీటన్నిటి వెరిఫై చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఎలక్ట్రానిక్ కాటాలకి ప్రతి సంవత్సరం వచ్చేసి వీటికి సంబంధించేసి యాన్యువల్గా రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుంది. అదే మనకి లైట్ వర్క్ అయితే 2 ఇయర్స్కి ఒకసారి మనం వెరిఫై చేయించుకోవాల్సి వస్తుంది. చేయించుకోవడం వల్ల ఎవరైనా వ్యాపారస్తులు కానీ
మన డిపార్ట్మెంట్ని సంప్రదించి ముద్ర చేయించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వీటి టోకాల్లో మోసాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తిరుపతి జిల్లా వాకాడ మండలం ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద శ్రీశక్తి భవనం నందు గురువారం ఉదయం సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ ఐ వెంకటేశ్వరరావు సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో కొడవలూరు భక్తవత్సల రెడ్డి, వాకాడు వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డిలు తీర ప్రాంత గ్రామాల్లో త్రాగునీటి, విద్యుత్ సరఫరా సమస్యలు నివారించాలని ఎంపీడీఓ ఐ వెంకటేశ్వరరావుకు సూచించారు. గత ఏడాది డిసెంబర్ నెలలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వలన రోడ్లు ధ్వంసమయ్యాయి. ఆ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఆర్ఎన్బి అధికారులకు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు, ఎరువులను విరివిగా నిల్వలు ఉంచాలని అజిత్ రెడ్డి కోరారు. మండలమంతా ఉపాధి పనులు జరుగుతున్నాయి అంటూ అన్నారు. పూడిరాయి దొరువులో ఎక్కడ ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయో తెలపాలని ఆ పంచాయతీ ఉప సర్పంచ్ వెంకటరత్నం ప్రశ్నించారు. ఆ పనులు ఇష్టారాజ్యంగా చేస్తూ వ్యవహరిస్తున్నారు. పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు కానీ పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి జోక్యం చేసుకుని వెంటనే అక్కడ పనులు చేపట్టాలని ఎంపీడీఓకు సూచించారు. చేస్తున్న పనులపై పర్యవేక్షణ కూడా లేదని ఉప సర్పంచ్ ఆక్షేపించారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్పర్సన్ వాకాటి నాగభూషణమ్మ, వైస్ ఎంపీపీలు కె నిర్మల, వి వెంకటరమణయ్య, సర్పంచులు సంఘం అధ్యక్షుడు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. గౌరవ మండల పరిషత్ అధ్యక్షురాలైనటువంటి అమ్మ అనసూయమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వాకాడ మండలంలో తీర ప్రాంత గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో తాగునీటి అక్కడ వేసిన ఫిల్టర్ పాయింట్లు ఫెయిల్ అయిన దానివల్ల ముఖ్యంగా నిడుగుద్ది పంచాయతీలు అనేక గ్రామాల్లో ఈరోజు ఎక్కువ నీటి ఎక్కడి కనిపిస్తూ ఉంది. దయచేసి ఆర్డబ్ల్యూసీ వారు ఈ విషయమై స్వయంగా పరిశీలించి స్థానిక సర్పంచ్తో, సెక్రటరీతో మానిటరింగ్ చేసుకుని ట్యాంకర్ల ద్వారా చేసినట్లయితే ప్రజలకు మనం అక్కడ మంచి సదుపాయాలు, రోజు అక్కడున్న ప్రజల మీద తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. దాదాపు ఇప్పుడు 10 రోజుల నుంచి ఒక 3 గ్రామాలకి నీటి సరఫరా అందడం లేదు. ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా మన డిసెంబర్లో వచ్చిన వరదలకి ఆర్ఎన్బి రోడ్లు కొన్ని దగ్గర దారుణంగా కోసేస్తున్నాయి. ముఖ్యంగా మల్లా దుగరాజపట్నం రోడ్లు అయితేనేమి, ఇటు తిరుమూరు, వాయిలపాడు రోడ్లు అయితేనేమి, మాకు తెలిసినటివి ప్రమాదాలు జరుగుతూ అనేక బైకులు పడిపోయే ప్రమాదాల్లో కనీసం ఒక ట్రిప్పర్ గ్రావులు తోలే ప్రాంతాలు కూడా 2-3 విపరీతమైన ప్రాంతాలు ఉన్నాయి. దయచేసి వచ్చారో లేదో ఆర్ఎన్బి వాళ్ళు తెలియదు, కానీ ఈ పాయింట్ నోట్ చేసుకుని ఏదో ఒక కాంట్రాక్టర్ను ఒప్పించి ఆ 100లు పొడుచుకుంటే రాబోయే రోజుల్లో పెను ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మా వ్యవసాయ శాఖ తరఫున గత సీజన్లో మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మండల యంత్రాంగం ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. 50 degrees దాటేసింది టెంపరేచర్. బోర్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఆర్డబ్ల్యూసీ శాఖ కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాలలో ఒక్కరోజు డ్రింకింగ్ వాటర్కి కొంచెం ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, పూర్తిగా దాని మీద ఆధారపడేటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని ఎక్కడ మంచినీటికి కొరత లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గర డీప్ వెల్ బోర్స్ చాలా ఉన్నాయి, కానీ అవి ఉపయోగంలో లేకుండా ఉన్నాయి. అవి ఇప్పుడు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మండల యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎక్కడైనా అటువంటి పనిచేయనటువంటి బోర్లు ఉంటే ఈ వేసవిలో పనిచేసేదానికి వాటిని ఉపయోగపడేదానికి ఉంటాయి. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలని. రెండవది ఎలక్ట్రిసిటీ కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఈనాడు వోల్టేజెస్ డ్రాప్ అయిపోతూ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఎలక్ట్రిసిటీ శాఖ కూడా కొంత అప్రమత్తంగా ఉండి, ఈ డ్రింకింగ్ వాటర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా కొంచెం ఎలక్ట్రిసిటీ శాఖ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 6వ తేదీ అయిపోతుంది. వచ్చే సమావేశం మనం కొత్త ప్రభుత్వ హయాంలో మనం మరింత ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ మేడం గారికి, వేదిక అలంకరించిన పెద్దలకు,
ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, నా తోటి అధికారులకు, పాత్రికేయులకు, ఎంపీడీఓ గారికి అందరికీ కూడా నమస్కారం అండి. వ్యవసాయ శాఖకు సంబంధించి మనకి గూడూరులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. पुरुषोत्तमाय महादेवक्षयाय नरसिंहाय नमः जनार्दनाय भवेन्द्राय हरे कृष्णाय नमः दिग्भागे श्रीशैलक्षाग्निर्देशे कृष्णाकावेर्यो दक्षिणदेशे समर्थदेवता ब्राह्मण हरिहरकुक्षेणसन्निधौ समर्थ सद्गुरु साईनाथालय सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिक चान्द्रमानेन प्रभवादिस्तस्य सुवर्णमध्ये विक्रोधिनाम संवत्सरे उत्तरायणे
తిరుపతి జిల్లా వాకాడు మండలం గంగన్నపాలెం గ్రామంలోని దళితవాడలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ సౌజన్యంతో వంజివాక రమణయ్య, రాధిక, సుబ్రహ్మణ్యం, సామ్రాజ్యం, శ్రీనివాసులు, ప్రసూన దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని దీవి అనంతాచార్యులు, అరసి నరేష్ శర్మలు శ్రీ వైకానస ఆగమోక్తంగా కళ్యాణ విశేషాలను భక్తి మార్గాలను తెలియజేస్తూ సశాస్త్రీయంగా జరిపించారు. లోక కళ్యాణార్థం ఉభయకర్తలు స్వామివారి కళ్యాణాన్ని జరిపిస్తున్నారని దీవి అనంతాచార్యులు అన్నారు. కార్యక్రమంలో పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, పూనమల్లి సునీల్, లేబూరు సాయి, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమః సదా భగవతో వీర్యేణ భగవతః కాంతాయ కళ్యాణ ఏ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కుడి కుడుతనాంజలి శోభాని 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 పెండ్లి కూతురు నెరబిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు
జిల్లా నాయుడుపేట మండలం గడియారం సెంటర్ వద్ద వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి జాతర ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో 3వ రోజు సందర్భంగా తప్పెట్లు బాణాసంచా వేడుకలతో ఘనంగా సాగుతుంది. శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దార్ల రాజేంద్ర, చాగాణం సుమన్, కొప్పాల సుబ్రహ్మణ్యం మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. భక్తులందరూ గమనించగలరని కోరుతున్నాము. అలాగే ఉచిత దర్శనం మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా నలబాయి వినోద్ కుమార్, విద్యాధరణి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. राजाय प्रसिद्ध हरे राम 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 हरे 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 कृष्ण देवी तो माता जय देव हरे देव माता श्री तुम्हें साचार आदि न जोड़ा दादी न जोड़ा निर्मलो यानी यशोदा आदिसावा आरती नमः परमात्मने नमः ज्ञान स्वरूप अमक्षाय महामक्ताप्रदाय तस्माः विद्यागिताः यद्वरुषं वैदुः आप्यायस्वस्वमेतेतो विश्वतोक्षमः ज्ञानमुद्रावस्त्रे चाशारूपले प्रज्ञाशनेन्द्रियकृतिविष्टि ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.